ఫెయిల్డ్ ట్రయల్ అవుతాడు. అదే వాడి బతికితే హిస్టరీలో మిగిలి వాడు పోతాడు. కొత్త స్టాక్ ఆఫ్ హ్యూమన్స్ ఇంకా రాలేదు. ఇంకా ఈ పాత వాళ్ళ మీదనే ట్రయల్స్ కంటిన్యూ చేస్తున్నాం. Increase the dosage. Release the gas. ఓకే సార్. చెప్పండి సార్. ఝాన్సీని ఒకసారి క్యాబిన్కి రమ్మను. ఝాన్సీ ఇవాళ లీవ్ లో ఉంది సార్. సరే నువ్వు రా. సార్ దక్ష దగ్గరికి వెళ్ళాలి. రిపోర్ట్లు రెడీ అయినాయా? నిన్ననే కాపీ చేసి పెట్టాను సార్. ఫోల్డర్ నేమ్ ఏంటి? దక్ష మేడం. ఇక్కడ కూడా అదే పేరా? ఎందుకు సార్? మీకు మేడంకి అస్సలు పడదు. యాక్చువల్గా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. నేను పర్సనల్ రీజన్స్ వల్ల డిపార్ట్మెంట్ వదిలేసి ఫారెన్సిక్ జాయిన్ అయ్యానని దానికి నా మీద కోపం. అందుకే ఎప్పుడు నన్ను అలా టీచ్ చేస్తూ ఉంటుంది. నేను మళ్ళీ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యే వరకు తను తగ్గదు, నేను అంతకన్నా తగ్గను. ఈగో వారన్నమాట. హాయ్ సార్, నేను కిరణ్ మాట్లాడుతున్నాను, రాయదుర్గం పిఎస్ నుంచి. సీఎం మేడం ఒకసారి మిమ్మల్ని కలవమన్నారు సార్. వస్తున్నానని చెప్పు. ఓకే సార్. మీరేనా స్కెచ్ ఆర్టిస్ట్? అవును మేడం. మేడం పిలుస్తున్నారు, రండి. ఓకే మేడం. మ్యామ్, స్కెచ్ ఆర్టిస్ట్ వచ్చాడు మ్యామ్. రమ్మని చెప్పు. మేడం పిలుస్తున్నారు, రండి. నమస్తే మేడం. స్కెచ్ ఆర్టిస్టా? ఎస్ మేడం. దా కూసో. పేరేంది? స్వామి మేడం. స్వామి గారు, నేను కొన్ని డీటెయిల్స్ చెప్తా, జర గియ్యుండ్రి. దాని కళ్ళలో నిప్పులు రాలుతుండే. కండ్లల్లో నిప్పులు రాలుతుండే. నా చిన్నప్పుడు ఎప్పుడో రక్త కాటిరనే భూతాన్ని చూసాం. దాన్ని జిన్నాత్ అంటారమ్మా, 100 గడ్డలుంటాయి. అది మగవాళ్ళని చంపేసి రక్తం తాగుతుందని చెప్పేవాళ్ళు. అది నిజంగా దేమే మేడం. ముగ్గురు చూసిండ్రు, ముగ్గురు రకరకాలు చూసిండ్రు. థ్యాంక్ యూ. లోపల ఏం జరుగుతుంది?
కంటైనర్ యార్డ్ మర్డర్ జరిగినప్పుడు సాక్షులు విచిత్రంగా ప్రవర్తించారు కదండి. మేడం లోపల స్కెచ్ చేపిస్తున్నారు. ఓ సార్ ఆ మర్డర్ గురించి ఏమైనా తెలిసిందా? కేసుని హ్యాండిల్ చేసేది ఎవరు? అర్థమైంది. మీరు చెప్పరు, మేమే తెలుసుకోవాలి. అందుకేగా వచ్చింది. ఏంటివి? కోరివి దెయ్యాలు. నిజమే. నిన్ను చూస్తుంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ నా ఘర్కా నా ఘాట్కా అయినట్టుంది. చెక్ చేయి. నో వెపన్స్, నో ఇంజరీస్. కల్తీ లిక్కరైనా తాగాడేమో. ఫర్దర్గా రిపోర్ట్లు వస్తే కానీ ఇంకేం చెప్పలేం. గీ చీప్ లిక్కర్ గాల్ని చంపే కిల్లర్ ఎవరై ఉంటాడు? అసలు ఈ ఆకారాలేంది, మనుషులేంది, ఈ సాక్షులేంది నాకేం. మేబీ ఎవరైనా ఎక్స్పర్ట్ ని కలవడం బెటర్ ఏమో. మిమ్మల్ని ఎవరు రానిచ్చారు లోపలికి? బయటికి పదండి. విక్రమ్ దా. థ్యాంక్ యూ. ఏమన్నారు? ఎక్స్పర్ట్ అవసరమా? వెరీ గుడ్. నీకున్న కుజులికి మంచి ఎక్స్పర్ట్ డాక్టర్ అవసరమే. మేడం, నేను మీకేదో హెల్ప్ చేద్దామని వస్తే మీరు నా మీదే సెటైర్లు వేస్తున్నారు. నాయనా, నాకు అసలే మీడియాతో మంచిగా డీల్ చేస్తాననే పేరుంది. గది చెడగొట్టుకు. చాప్నేకి మ్యాటర్ మిల్ గయానా? అబ్ టీకే మేడం. టీకే టీకే చలే జాओ. బ్రేకింగ్ న్యూస్ తో వస్తాను. వీళ్ళలో లోపలికి దూసుకొస్తారు భయ్. ఇంకా మీడియా రచ్చ షురు. బట్ లిసన్, వెపన్ యూజ్ చేయకుండా కిల్ చేశాడంటే వీడెవడో గ్యారంటీ ప్రొఫెషనల్ అయి ఉంటాడు. చనిపోయిన వ్యక్తి పేరు కాశీ. అది కూడా వాడి బైక్ రిజిస్ట్రేషన్ వల్ల తెలిసింది. అతని మొబైల్ కూడా దొరకలేదు. మన ఇన్వెస్టిగేషన్ ప్యాటర్న్ ని బాగా చదివినట్టున్నాడు కిల్లర్. నా అంచనా నిజమైతే త్వరలో ఇంకో మర్డర్ జరగబోతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లండన్ లో మీరు రాసిన సైకాలజీ బియాండ్ ద ట్రూత్ చదివాను సార్. ఇట్స్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. థ్యాంక్ యూ. యాక్చువల్ గా నేను ఆ కంటైనర్ యార్డ్ లో జరిగిన కాంపౌండర్ మర్డర్ గురించి మాట్లాడడానికి వచ్చాను సార్. ఒకసారి చూడండి సార్. ఐపీఎల్ సీజన్ అయిపోయి దెయ్యాల సీజన్ స్టార్ట్ అయినట్టుంది సార్. పోలీసులు ఈ విషయంలో క్లూలెస్ గా ఉన్నారు సార్. మీరేమన్నా క్లారిటీ ఇస్తారేమోనని. ఇట్లాంటి కొన్ని గ్యాసెస్ పీల్చుకోవడం వల్ల ఇలాంటి హాలూసినేషన్స్ వస్తుంటాయి. ఆ మాయ ఒక్కొక్కసారి 1 నిమిషం వరకు ఉంటుంది. ఈ సబ్జెక్టు బాగా తెలిసిన వాడెవడొకడు గ్యాస్ రిలీజ్ చేయించి జనాలను భయపెట్టి అతను చంపేసి ఉంటాడు. ఇదే విదేశాల్లో అయితే మాలాంటి వాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకుంటారు. ఇక్కడ ఆ సాంప్రదాయం లేనట్టుంది. మన పోలీసు వాళ్ళు ఇది మన కర్మ. కంటైనర్ యార్డ్ లో హత్య చేయబడిన కాశీ అనే వ్యక్తి మృతి పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ మృతికి సంబంధించి పోలీసుల విచారణ తీరులో శాస్త్రీయత లోపించిందని ప్రముఖ సైకాలజిస్ట్ ప్రొఫెసర్ విశ్వామిత్ర ఆరోపిస్తున్నారు.